ఆచి చికెన్ మసాలా కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పడానికి నా మీద కేసు వేసినటువంటి దీనికే నిదర్శనం, దానికే అదే నిదర్శనం. కాబట్టి నేను నా వాదనని ప్రధానంగా మా రౌకీ గారు, అదేవిధంగా సంఘవి గారు, నిరంజన్ రెడ్డి గారు, మా వెంకటేష్ గారు, మా సీనియర్ కౌన్సిల్స్ అందరూ కూడా నా వాదనని స్పీకర్ గారికి సుమారు 55 పేజీల స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు అఫిడేవిట్ ఇవ్వడం జరిగింది. నేను అదే చెప్పాను స్పీకర్ గారికి కూడా, సార్ నేను మీ సమక్షంలో మీ జ్యూరిడిక్షన్లో తప్పు చేయలేదు అని చెప్పాను. మా వాదనని వారు క్షుణ్ణంగా ఇచ్చినటువంటి నా అఫిడేవిట్ని పరిశీలించారని నేను భావిస్తున్నాను. అందుకే ఈరోజు ఈ తీర్పు వచ్చిందని దానికి నేను స్పీకర్ గారికి, అదేవిధంగా మా అడ్వకేట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రధానంగా మీ మీడియాకు నాకంటే ఎక్కువ టెన్షన్ ఉండే ఏమవుతుందో అని. ఒకవేళ అడ్వర్స్గా వచ్చినా కూడా నేను బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాడిని, యుద్ధంలో పోరాడుకుంటేనే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. నా ప్రజల దయ వల్ల, ఖైరతాబాద్ ప్రజల దయ వల్ల. వాళ్ళ దయ నాకు ఎప్పటికి ఉంటుందనే విశ్వాసం నాకుండే. ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మీడియా ఒకవేళ మీరు కోరుకుంటే అలా జరిగితే తప్పకుండా నేను మళ్ళీ పోరాడడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటా. యుద్ధ మైదానంలో బ్యాటిల్ ఫీల్డ్లో దానం నాగేందర్ ఎప్పుడు ఒక సైనికుడిలాగా పోరాడు. నేను చెప్పాను కదా, ఈ బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒక అపవిత్రమైన కలయిక. ఈరోజు హైదరాబాద్ సిటీ అభివృద్ధి చెందాలని పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ బెంగళూరును వదులుకొని ఈరోజు హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పెరుగుతుంటే అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించిండ్రు అని నేను భావిస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ని 3 జోన్ల కింద, ఈరోజు మల్కాజ్గిరి అనుకోండి, శేరిలింగంపల్లి అనుకోండి, లేకుంటే గ్రేటర్ హైదరాబాద్ అనుకోండి, 3 విభాగాలని ఎందుకు పవర్ డీసెంట్రలైజ్ చేసి అభివృద్ధి జరగాలని. ఈరోజు మీరు చూస్తున్నారు కేబీఆర్ పార్క్ నుంచి ఎలివేటెడ్ క్యారిడర్ కానీ నా పదవి కదా, నా ఆస్తి కదా అన్న ఫీలింగ్లో పనిచేశారు. అది కరెక్ట్ కాదు. రాజకీయంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డవాడే నాయకుడు అయితే ప్రజల ద్వారా ప్రజలు ఆలోచించారు. రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతాడని ఆలోచించారు. కాబట్టి ముందు 6 నెలల సమస్యలు ఉంటాయి. ఏం లేదు, చేస్తలేడు అని డిమోరలైజ్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ డిమోరలైజ్ కాలేదు. ప్రతి విమర్శను కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఆ విమర్శలన్నింటికీ సరైనటువంటి జవాబు సరైనటువంటి సమయంలో ఇవ్వాలని ఆలోచించాడు. కాబట్టి ఈరోజు హైదరాబాదు సమగ్ర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడానికి ఈరోజు ఫ్యూచర్ సిటీ కానివ్వండి, మెట్రో రైలు విషయంలో కానివ్వండి, లేకపోతే ఈరోజు ఎలివేటెడ్ క్యారిడర్స్ కానివ్వండి, లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్ కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా అంటే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని 300 డివిజన్లలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆశించినట్టుగానే రిజల్ట్ వస్తుంది. వాళ్ళు నాకు పరిగణలో తీసుకున్నా లేదా నాకు తెలియదు. ఎందుకంటే మాకు తెలిసినప్పుడు నేను ఇన్నిసార్లు నాకు ఒకవేళ ఆ నోటీస్ ఇచ్చినా మీటింగ్ ఏదో వర్క్ షాప్ సెమినార్ నడుస్తుంటే రమ్మంటే పోకపోయినా దాని మీద ఒక నోటీస్ ఇవ్వడానికి అవకాశం ఉండే. అవగాహన దెబ్బతిన్నది వాళ్ళకు. అంటే ముఖ్యమంత్రి పదవి పోయింది, కేసీఆర్ గారికి ఆ బాధ లేదు. ఆయన కంటే సెకండ్ మనిషికి అరే నేను ముఖ్యమంత్రి పదవి పోయిందన్న బాధ ఎక్కువ ఉన్నట్టుంది. అందుకని నేను కాలే ముఖ్యమంత్రి ఆయన ఎందుకు అయ్యిండు అన్న ఆలోచనతో అంతా ఇంకా తప్పటి అడుగులు వేసుకుంటూనే పోతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. దీని ఎలా చూడదు మీరు అడగాలి. అది ఎందుకు వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నప్పుడు ఎందుకు పోటీ చేయలేదు మీరు అడగాలి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పోటీ చేసి ఉంటే మాకు విప్పు జారీ చేయాల్సి వస్తుంది. విప్పు జారీ చేసే అధికారం లేదు కాబట్టి చేయలేదు. మీరేమో అభివృద్ధి బాగా జరుగుతుంది అంటుండు, కేటీఆర్ అంటుండు ఒక ఇల్లు కట్టినా నేను నాకు అర్థం కాదు. హైదరాబాద్ ప్రజలు అంటే గుడిసెలల్లా ఏదో డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లు కట్టిస్తే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందా? హైదరాబాద్ జరగాలి అంటే హైదరాబాద్ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కావాలి, వాళ్ళకు కావాల్సినటువంటి సురక్షితమైనటువంటి జీవన విధానం వాళ్ళకి కలిగించాలి.
హైదరాబాద్ ప్రజలు అన్ని రకాలుగా సేఫ్గా, అంటే ఇది ఒక సేఫెస్ట్ సిటీ, వాతావరణం వరకు కానీ కల్చర్ వైజ్గా కానీ అభివృద్ధి విషయంలో కానీ హైదరాబాద్ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. అందుకే చెప్పాను, ఈరోజు బెంగళూరు నుంచి ఎందుకు వదులుకొని వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి ఎందుకు వస్తున్నారు, ఇతర దేశాల నుంచి ఎందుకు వస్తున్నారు. ఈరోజు గూగుల్ కానీ పెద్ద పెద్ద సంస్థలు మళ్ళీ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాయి, ఎందుకు ఇన్ని మల్టీనేషనల్ కంపెనీస్ యాంగ్జైటీగా ఉరికొస్తున్నాయి, ఫ్యూచర్ సిటీకి ఎంతో ఇది వచ్చాయి, దావోస్లో జరిగినటువంటి మరి సదస్సులు ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వచ్చాయి, అన్నీ కూడా హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందనే కదా. కాబట్టే ఈరోజు హైదరాబాద్లో మీరు పదే ఎవరు అడుగుతూ ఉన్నారు జిహెచ్ఎంసీ రిజల్ట్ ఎట్లుంటుంది అని. ముఖ్యమంత్రి గారి టార్గెట్ 300, 300కు 300 తప్పకుండా 3 జోన్లలో మరి ముఖ్యమంత్రి గారు ఎగిరేసే జెండా. నేను చెప్పాను కదా, ముఖ్యమంత్రి గారు ఎగిరేసే జెండానే గుర్తుంది 3 జోన్లు.